హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందు పథం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలెడదామా? నీలి మేఘాలలో, గాలి కెరటాలలో జానకి కంఠంలో తేనెలు ఊరుతున్నాయి. రేడియో ముందు స్వరం కోల్పోయినట్టు కూర్చుంది హిమబిందు. ఏ పూర్వపుణ్యమో పాట సంగతేమో కానీ ఏదో పూర్వపుణ్యం వల్లే తను శారదాదేవి కూతురుగా పుట్టి అనంతమైన ప్రేమను పొందింది. నీ చెలిమిలోనున్నవి నెత్తావి మధురులు. మమ్మీ, నువ్వు నన్ను తల్లిలా పెంచలేదు, నీ చెలిమిలోని మాధురులన్నీ చవిచూపావు అనుకుంది బాధగా. అందుకోజాలని ఆనందమే నీవు. అందనంత దూరం వెళ్ళిపోయిందా తల్లి? కనుకొలకలలో నిలిచిన నీరొత్తుకుంది. బిందు, లాయర్ విశ్వనాథం గారు వచ్చారే. చెల్లాయమ్మ వచ్చింది. వస్తున్నాను పదత్తయ్య. రేడియో ఆఫ్ చేసింది. ముఖం కడుక్కుని నుదుట నున్నగా తిలకం దిద్దుకుని కిందికి వచ్చింది హిమబిందు. నమస్తే అంకుల్. రామ్మా రా, అతను ఆదరంగా పిలిచాడు. చెల్లాయమ్మ కాఫీ తెచ్చింది ఇద్దరికి. అతని ఎదురు సోఫాలో కూర్చుంది హిమబిందు. బిందు, ధైర్యం తెచ్చుకుని నా మాట వినమ్మా. ధైర్యమా? దైన్యమే మిగిల్చి వెళ్ళింది అంకుల్ మమ్మీ. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. పరిచితులమైన మాకే ఆమెను మరవటం కష్టంగా ఉంది. నీ సంగతి వేరే చెప్పాలా తల్లి? అయినా పోయిన వాళ్లతో పోవుగా అన్నాడాయన ఓదార్పుగా. ఇద్దరూ లెక్కపెట్టి సిప్స్ తీసుకుంటున్నట్టు తీసుకుని తాగేశారు కాఫీ. మీ అమ్మగారు నాపై పెద్ద బాధ్యత మోపారమ్మా. నర్సింగ్ హోమ్ విషయం ఏం ఆలోచించావు? నా మెదడు మొద్దుబారిపోయింది అంకుల్, మీరే ఆలోచించండి అన్నది దీర్ఘంగా నిశ్వసించి. నువ్వు మెడిసిన్ చదువుతున్నా నర్సింగ్ హోమ్ మనకు ఉంచుకుంటే లాభం. వేరే డాక్టర్లను పెట్టి చూసుకోవడం నీ వల్ల అవుతుందా బిందు? లేదంకుల్, ఆ నర్సింగ్ హోమ్ను చూస్తేనే భయంగా ఉంది. అది నర్సింగ్ హోమ్లా కనిపించటం లేదు. ఓ మృత్యు ప్రాంగణంలా, మమ్మీని పొట్టన పెట్టుకున్న మృత్యు కుహరంలా కనిపిస్తుంది అంకుల్. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. విశ్వనాథ్ లేచి ఆమె తలని మిరాడు. రిలాక్స్ మై డియర్ చైల్డ్, రిలాక్స్. ఈ నెల రోజులు గట్టున పడ్డ చేపలా గిలగిల్లాడిపోతుంది బిడ్డ. ఇంకా నర్సింగ్ హోమ్ ఏం చూసుకుంటుంది నా ముఖం అన్నది చెల్లాయమ్మ. కాసేపటికి తేరుకుంది బిందు. అమ్మేయండి అంకుల్. ఆ నర్సింగ్ హోమ్తో పాటు ఈ ఇల్లు కూడా అమ్మేయండి. ఈ ఇంట్లో ఉండి ప్రతి క్షణం వెంటాడే అమ్మ జ్ఞాపకాల నుండి తప్పించుకోలేను అంది బాధగా. డాక్టర్ చంద్రశేఖరం ఆయన అసిస్టెంట్ కొనాలనుకుంటున్నారమ్మా. ధర విషయం చెప్తే అడిగాడు విశ్వనాథ్. ధర విషయం దానికేం తెలుసు లాయర్ గారు. మా పార్వతి 25 రూపాయల చీర చూపి 100 అంటే నమ్మింది. మీరే ఏదో సెటిల్ చేయండి అంది చెల్లాయమ్మ. నిజమే అంకుల్, ఈ క్షణంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. చంద్రశేఖరం అంకుల్తో ఈ మాట చెప్పండి. ఆమె గొంతు పూడుకుపోయింది. చా ఊరుకో బిందు, నీకు మీ అమ్మ మంచితనం ఎప్పుడు అండగా ఉంటుందమ్మా. మా అమ్మవు కదా, ఊరుకో. ఆమె నన్ను తోబుట్టులా చూసింది. అది నిలుపుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ అంది కళ్ళొత్తుకుంటూ. జాతస్య మరణం ధ్రువం అన్న సంగతి గుర్తుంచుకో. ఏదో కారణం కావాలి. మార్ఫియా కారణమైంది. ఆమెకు ఆయుష్యే గనక ఉంటే ఎలా అయినా బ్రతికేది. అలాగే సరిపెట్టుకోవాలనుకుంటున్నాను అంకుల్. కానీ నా అంతరాత్మ ఎదురు తిరుగుతుంది. అమ్మకు జబ్బు చేస్తే సేవ చేసేదాన్ని, విసుక్కునేదాన్ని. అదో తృప్తి ఉండేది. ఆయన జాలిగా చూశాడు. ప్రతి నిమిషం నరక యాతన అనుభవిస్తున్నాను. అమ్మకు నేను గుర్తు రాలేదా? తప్పక గుర్తొచ్చుంటాను. కానీ నాపై కూడా విరక్తి కలిగించిన పరిస్థితులు ఏమిటో. మిగతా విషయాలు రాసింది కానీ తన బాధ ఏమిటో నాకు రాయలేదమ్మా అన్నాడతను. జస్ట్ షీ చీటెడ్ మీ అని మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకుంది. బిందు, ఏమిటమ్మా ఇది? ఆయన ఆర్తిగా ఆప్యాయంగా తలనిమిరాడు. ఆయన కళ్ళు చెమర్చాయి. శారదాదేవి ఆప్యాయత, స్నేహశీలత తను ఎరగనిది కాదు. ఇంటికి ఎవరొచ్చినా పండైనా తీసుకొనిది వెళ్ళనిచ్చేది కాదు.
ఆమె సమక్షంలో మల్లెల సౌరభం గుబాళించినంత హాయిగా ఉండేది. తల భారంగా అనిపించి చికాకుగా ఉంటే బలానికి మందైనా రాయించుకుందామని వచ్చేవాడు. రండి లాయర్ గారు, ఏమిటి విశేషాలు? సరదాగా నవ్వుతూ మాట్లాడితే మందు విషయం మర్చిపోయి అరగంటలో తేలిక పడేవాడు. ఆ అరగంట ఊరుకునే కూర్చునేదా? ఎవరికో ప్రిస్క్రిప్షన్ రాస్తూ పసివారిని ఓ విధంగా, వయసువారిని మరో విధంగా, వృద్ధులను ఇంకో విధంగా పలకరించేది. కొందరు తామనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే అప్పుడే ముఖం మార్చుకుంటారు. కానీ శారదాదేవి ఎప్పుడూ చిరునవ్వుతో, అసలు నవ్వడానికే పుట్టానన్నట్టు, సంతోషం తన సొంతం అన్నట్టు ప్రవర్తించేది. ఆ మృత్యువుకు అమ్మపైనే అభిమానం కలగాల? ఆమె నలుగురికి ఉపయోగపడే వ్యక్తి, నాకైనా. ఆమె మాట పూర్తి కాకముందే టకీమని ఆమె నోరు మూసింది చెల్లాయమ్మ. పోయిన వారితో పోవాలనుకుంటే నేను మా ఆయనతోనే పోయేదాన్ని, ఊరుకో, కసురుకుంది. ఆ భగవంతుడు కొందరి కేసులు పెండింగ్లో పెట్టకుండా తొందరగా తీర్పు ఇచ్చేస్తాడు డియర్. ఆమె పుణ్యాత్మురాలు. నిన్నిలా ఒంటరిగా వదలడం భావ్యం కాదు. భగవంతుడి సంగతేమో కానీ ఒంటరిగా బ్రతకమని అమ్మే తీర్పు ఇచ్చింది అంకుల్. ఒక్కరోజు ఊరు వెళితే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది, ఇన్నిసార్లు హెచ్చరించేదో. అలాంటిది నేను గుర్తు రాలేదా అంకుల్? ఆమె కళ్ళు మంకెన పువ్వుల్లా అయ్యాయి. ఊరుకో, ఊరుకోమ్మా. డాక్టర్ గారు తిరిగి రాని చోటుకే వెళ్ళారు. ఇక జరగబోయేదాని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? శాశ్వతంగా వెళ్ళిపోతూ నువ్విలా బ్రతుకు అని చెప్పిపోయిందా? అంది నిష్ఠూరంగా. చెల్లాయమ్మ విశ్వనాథం కలిసి ఆమెను ఓదార్చి కళ్ళు కడిగించారు. ఆయన మర్నాడు వచ్చేసరికి కాస్త తేరుకున్నట్లు కనిపించింది బిందు. ఆమె వార్తాపత్రిక చూస్తుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇద్దరూ పలహారాలు చేశారు. రాత్రంతా నిద్రే పట్టలేదమ్మా, నువ్వే గుర్తుకొచ్చావు. నిన్నిక ఒంటరిగా వదలడం బాగలేదనిపించింది అన్నాడు ఒక్కపొడి వేసుకుని. సారీ అంకుల్. అలా అనకమ్మా. మనది రక్త సంబంధం కాకపోయినా శారదమ్మ అభిమానంతో బిగించిన స్నేహబంధం. నేను నీకు మేనమామని. చంద్రశేఖరం గారి తమ్ముడు రాజశేఖరం తెలుసుగా. అతని విషయంలో అమ్మ చాలా కుతూహలం చూపింది. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అంకుల్? అవసరం కనుకనే చెప్తున్నాను. బహుశా అతను డాక్టర్. అతనికి నిన్నిచ్చి ఈ నర్సింగ్ హోమ్ అప్పగించాలనేమో. అమ్మ చితి ఆరక మునిపే ఇటు పెళ్లి కూతుర్నయ్యి నేను ఏడవడం కాక అతడిని ఏడిపించలేను. ఇప్పుడు ఆ ప్రసక్తే వద్దు. నీ ఇష్టం అమ్మా. రాజశేఖరం ఇష్టం లేకపోతే మన బాజీ ఉన్నాడు, నీ ఇష్టం. నర్సింగ్ హోమ్ ఎస్టిమేషన్ తయారు చేయిస్తాను. అతను లేచాడు. అతడిని గుమ్మం వరకు సాగనంపి వచ్చింది బిందు. ఆస్తి ఉంటే ఆత్మీయులకేం కొదవలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోకు. మీ అమ్మ అంతే. అయిన వారిని కాదని, కులం మతం కానివాడిని చేసుకుని ఏం సుఖపడింది? అత్తయ్య. చెల్లాయమ్మ వాక్ప్రవాహానికి ఆనకట్టపడింది. ఏమిటన్నట్టు చూసింది. అమ్మ సుఖపడిందో కష్టపడిందో ఒక్కనాడైనా నా కష్టం ఇది అని ఆమె చెప్పలేదు. ఆ చిరునవ్వు వెనక అంతటి విషాదం దాగి ఉందని కూడా ఊహకందని విషయం. దయచేసి అమ్మనేమీ అనకు, ఆజ్ఞాపించినట్టే అనేసి చరచరా పైకి వెళ్ళిపోయింది. చెల్లాయమ్మకు సర్రున కోపం ముంచుకు వచ్చింది. అసలు నేను ఇప్పుడు ఏమన్నానని అనుకుంది. అది పైకి అనటంతో ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీస్తున్న సుబ్బమ్మ మాట్లాడింది. ఆ యమ్మ కష్టసుఖాలు ఎవరితోనూ చెప్పుకోలేదు. అటువంటప్పుడు ఆ విషయాలు మీరు మాట్లాడడం బాగోలేదమ్మా. నేనైనా వెర్రిగా ఏం మాట్లాడానే అమ్మా? ఆ విశ్వనాథం చూడు, తన కొడుకున్నాడని చెప్తున్నాడు. ఆ రాజశేఖరం మా కులం వాడు కాదు. ఎన్ననుకున్నా కలివింటి కోతి అన్నారు అన్నది. అది నిజమేనమ్మా. తల్లిపోయిన దుఃఖంలో ఉన్న పిల్ల ముందు ఆ మాటలేం బాగున్నాయి? నా ఆదుర్ద నీకు అర్థం కాదే సుబ్బమ్మ. మా బావ కొడుకున్నాడా, దీనంత చదివాడు, వాడికి సాంప్రదాయం ఉంది, అమ్మాయికి డబ్బుంది. ఇద్దరికీ ముడిపెడితే నా బాధ తీరుతుంది. కృష్ణ రామ అనుకుంటూ వాళ్ళ దగ్గరే పడుంటాను. సుబ్బమ్మ నవ్వుకుంది. శారదమ్మ పెద్ద కర్మకు వచ్చినప్పుడు బాలాజీని చూసిందామె. అదే విషయం సామరస్యంగా అర్థమయ్యేలా చెప్పండి.
నా ముఖం, నాకు అలా మాట్లాడడం వస్తే లేనిదే ఉంది అనుకుని విసురుగా బీన్స్ ముందేసుకుని కూర్చుంది. అప్పటికే భర్త పోయి మేనమామ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది తను. ఆ ఇంట్లో అందరూ విదిలించినా శారద మాత్రం ఆదరంగా చూసేది. ఒకరోజు తనకంటే సీనియర్ డాక్టర్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఇంట్లో అందరూ తెల్లబోయారు. వెంకటరామయ్యకు ఒక్క కొడుకు, ఒక్కతే కూతురు. అందుకు ఆమె అభీష్టానికి వ్యతిరేకం చేయవలసిన అవసరం కూడా రాలేదు. ఆయన చేయలేదు కూడాను. ఫైనల్ ఇయరే కదా, పర్వాలేదు. అతని పేరేమిటమ్మా? నేను వెళ్ళి వివరాలు కనుక్కుంటాను అన్నాడాయన. శారద ఒక క్షణం తటపటాయించింది. పర్వాలేదమ్మా, చెప్పు. విన్స్టన్ ప్రసాద్ నాన్న, ఎంఎస్ చేస్తున్నాడు. శారద, ఆయన ఆవేశంగా లేచాడు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వద్దని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు. శారద మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకరోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో వివాహం చేసుకుని వచ్చింది. అంతే. వెంకటరామయ్య తనకు కూతురు లేదన్నాడు. శారదా ప్రసాద్లు అన్యోన్యంగానే ఉన్నారు. హిమబిందు పుట్టినప్పుడు శారద ఉత్తరం రాస్తే వెళ్ళింది. పాపకు 3 నెలలొచ్చే వరకు ఉండొచ్చింది. అప్పుడు వారు అన్యోన్యంగా దాంపత్యానికి నిర్వచనం అన్నట్టు ఉన్నారు. మరి తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. అతను అమెరికా వెళ్ళి తిరిగి రాలేదన్నారు. శారద అతని పేరెత్తనిచ్చేది కాదు. ఒంటరిగా కష్టపడుతుంటే తన మేనమామతో ఎన్నోసార్లు శారద విషయం చెప్పింది. అతను విన్నట్టే ఊరుకున్నాడు. శారద కష్టాన్ని, శ్రమను ఆరాధించి ఈనాడు ఇంత మనిషి అయింది. ఒక్కనాడు కూడా తన కష్టాలు ఏకరువు పెట్టి భర్తను నిందించలేదు. బంధువులకు దూరంగా ఉండిపోయింది. తను వస్తే మాత్రం చీరలు, డబ్బు ఇచ్చి యాత్రలు తిప్పేది. తన బావగారికి సాంప్రదాయాలు పిచ్చి ఉన్నా అంతకు మించి సంపద బిందుది కాబట్టి అభ్యంతర పెట్టలేదు. ఎలా అయినా బిందు వివాహం చేయాలి అని అనుకుంది చెల్లాయమ్మ. శ్యామ్, నేను బ్రతకాలా చావాలా? గోపమ్మ కోపంగా నిలదీసింది. చావు బ్రతుకులు మన చేతుల్లో లేవని అర్థం చేసుకోమ్మా అన్నాడు నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి. నీ పిల్లాన్ని ఎవరు చూడాలి? ఆఖరి అస్త్రంగా అరిచింది. అతను దెబ్బతిన్నట్టు చూసి సిగరెట్ పారేశాడు. ఏమీ తోచనట్టు నుదురు రాసుకున్నాడు. నాకు వయసు వస్తుందా పోతుందా? మనకిట్లా రాసిపెట్టి ఉంది, సరళ పోయింది. నువ్వు లేచి ఉద్యోగానికి వెళితే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంది బ్రతిమలాడుతూ. అమ్మా, నాకు వెళ్ళాలని లేదా? వెళతాను, వాడిని నేను చూసుకుంటాను అన్నాడు కాస్త అభిమానంగా. చూసుకుంటావు. తాగి పడుకుంటే వాడి గొంతు ఎండిపోయినా దిక్కులేదు. నిరసనగా చూసిన అసహాయత ఆమె కళ్ళ వెంట నీళ్లు తెప్పించింది. తల్లిని ఆ స్థితిలో చూసి అతను చలించిపోయాడు. లేదమ్మా, లేదు, రేపటి నుండి వెళతాను, నిజం వాగ్దానం చేశాడు. నాని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పాలు కలిపి తల్లికి ఇచ్చి ఇంట్లో ఒక్క క్షణం ఉండలేనట్టు చెరువుగట్టుకి వచ్చి కూర్చున్నాడు. అతను ఏది మర్చిపోదామని వచ్చాడో ఆ విషయం వెన్ను తట్టి నేనున్నానంటూ గుర్తుకు వచ్చింది. సరళకు ఆ చెరువంటే ఎంతో ఇష్టం. వివాహమైన కొత్తలో వెక్కిరించేది. కంకిపాడు, ఎంకిపాడు అంటూ. ఏమిటా పేర్లు అనేది. ఏమైందమ్మా? అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడుతుంది. మీది తురక పేరున్న ఊరు. అతని మాట పూర్తి కానివ్వలేదు. మా ఊరు పేరు అచ్చ తెలుగు వెలుగులు వెరిచిమ్మే పేరే భాగ్యనగరం, తెలుసా? అలాంటి సరళ పొలాలను, పంటలను, పారే నీటిని చూసి పరవశించిపోయేది. ఇక్కడి వారి మూర్ఖత్వానికి నవ్వొస్తుంది అన్నదోనాడు. ఎందుకో బంగారం పండే పొలాలు వదిలి ఆ రాళ్ళు రప్పలున్న పొలం కనడానికి ఎందుకు ఎగబడుతున్నారో తెలీదు. ఎక్కడ చూసినా నల్ల భూమి, మొక్కలు సస్యశ్యామలంగా కనిపిస్తుంది అన్నది మైమరిచి చుట్టూ చూస్తూ. ఇంత దూరం వచ్చింది పొలాలను చూసి పరవశించిపోవడానికా? చిరుకోపంగా అడిగాడు. పడగ్గదిలో ఒకరినొకరం చూసుకుంటున్నాంగా. అటు చూడు శ్యామ్, వినీలాకాశంలో పక్షులను చూస్తుంటే ఓ పక్షిగా మారాలని లేదు? ఆ ప్రవహించే నీటిని చూస్తుంటే నీటి బిందువైపోవాలని లేదు? గలగలమని కదిలే చటుక్కున ఆమె నోరు మూశాడు. కానీ నిజంగా ప్రకృతి పచ్చదనానికి పరవశించిపోయాడు. రోడ్డు మలుపు తిరిగే దగ్గర చెరువే లేకపోతే అనుకున్నాడు వెచ్చటి కోరికలను వెనక్కి నెడుతూ. ఇద్దరూ ఇంటి ముఖం పెట్టారు.
అదేమిటి నా అడుగులు అడుగులు వేస్తున్నావు? ఇది పల్లెటూరా? ఈ జనం చూస్తే మురిసిపోతారు. భర్త అడుగుజాడల్లో నడుస్తుంది రోయ్ అంటూ కిలకిలా నవ్వింది. సినిమా తార నుండి ఇల్లాలి వరకు ఈ పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టుకుంది అంటూ కితకితలు పెట్టాడు. రోడ్డని తెలీదు? కోపంగా చూసింది. కొంచెం ముందు వెళుతున్న ఇద్దరు స్త్రీలు ఆగి వీళ్ళనే చూడటం గమనించి, రోడ్డయ్యి తప్పించుకున్నావు సరు, హాయిగా గుడివాడలో కాపురం పెట్టుకుందాం అన్నాడు. అతనికి రావడం పోవటం అలసటగా ఉంది. సరళ అతన్ని దీక్షగా పరీక్షగా చూసింది. కాపురం అంటే? మనం గుడివాడలో కొన్నాళ్ళు స్వేచ్ఛగా ఉందాం. ఇక్కడ అమ్మ వ్యవసాయం చూసుకుంటుంది. ఇక్కడ మీ స్వేచ్ఛకు వచ్చిన ఆటంకం ఏమిటి? చూడండి, అమ్మ లేనిదే కొడుకు ఊడుపడతాడనుకునే మూర్ఖురాలి కింద జమ కడితే మీ దురదృష్టం. సరు, ఆమె చెయ్యి నొక్కాడు. కొంచెం శ్రమ అవుతుంది. అత్తయ్య కళ్ళలో తృప్తి, ఆనందం చూసి ఆ శ్రమకు ఓర్చుకోవాలి అంది. సరు, థ్యాంక్స్ సరు. 100కి 90 మంది మగాళ్లను తన ప్రేమ శాసనంతో దొంగలను, నటకులను చేస్తున్నారు భార్యలు. చాలు కానీ ఓ స్కూటర్ కొనుక్కోండి అన్నది. ఇంటికి వెళ్ళగానే జై జగజ్జనని అంటాను. నరుడా, నీ కోరికేమిటి అని ఆ జనని ప్రశ్నిస్తే, 100 రూపాయలివి ఓ 100 నోట్లు పడే తల్లి, మా ఆవిడ స్కూటర్ కొనమంది అంటాను. సరా అన్నాడు. ఇంతోటి ఇంజనీరు స్కూటరే కొనలేరా? ఓయ్, నేను సినిమాలో ఇంజనీర్ను కాను. అతనికి ఆ పాత్ర కవి రాస్తాడు. నిర్మాతకు దండిగా డబ్బుంది కాబట్టి సెట్ వేస్తాడు. కారు తన దగ్గరే ఉంది కాబట్టి కారు ఇస్తాడు అన్నాడు నవ్వుతూ. అలా సాగిపోయిన జీవితం సరిగ్గా సంవత్సరం నాటికే అంతం కావాలా? అదొక మధుర స్వప్నం. సరు, సరు, నువ్వు మామూలు స్త్రీలా ఎందుకుండలేదు అని జుట్టు పీక్కున్నాడు. ఆవేదన భరించడం తన తరం కాదు. ఈ సంవత్సరం నిమిషంలా గడిచిపోయింది. తన సరళకు ఆయుష్ మూడిందా? లేదు లేదు. డాక్టర్ అజాగ్రత్త వల్ల, అసమర్థత వల్ల ఆమె పోయింది. ఆ విషయం తను మర్చిపోలేడు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఇలాంటి అసమర్థవంతమైన పనులు జరుగుతున్నాయని తెలిస్తే తాను సరళను పంపేవాడే కాదు. చేతులారా సరళను చంపుకున్నాడు. ఆ భావనే అతడి మనశ్శాంతిని హరింపచేస్తుంది. అతను దాదాపు పిచ్చివాడవుతున్నాడు. ఇంటికి వస్తూనే అల్మరా తీశాడు. ఒక సీసా తీసుకుని కూర్చున్నాడు. తనని తాను మర్చిపోబోయే వరకు అలాగే కూర్చున్నాడు. కడుపులో భగ్గుమని ఆ నిషా అణువణువు వ్యాపించాక కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయాడు. భోజనానికి లేపుదామని వచ్చిన గోపమ్మ కొడుకు స్థితి చూసి చలించిపోయింది. ఆమెకు కోపం, ఉక్రోషం పోటీపడి వచ్చాయి. ఆ సీసా తీసి ఎత్తి నేలకేసి కొట్టింది. దౌర్భాగ్యుడా, ఒక్కసారి లేచి అలా చూడు. ఎందరు బారిపోయిన వారున్నారో అంతా నీలాగే చేస్తున్నారా? భగవంతుడా, అందరూ పూల పూజ చేస్తే నేను రాళ్ల పూజ చేశానా? తలబాదుకుందామే. అబ్బా, ఎందుకు అరుపులు? కావాలంటే నువ్వు తాగు. చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది గోపమ్మకు. మళ్ళీ అంతలోనే నిగ్రహించుకుంది. తన ఎదుటుగా సిగరెట్ కాల్చని కొడుకు, తన ముందు హాస్యంగా మాట్లాడడానికి జంకే కొడుకు ఇలా తయారయ్యాడంటే విధి బలీయం, తన దురదృష్టం. ఒకగానొక్క కొడుకుని ఎంతో కష్టపడి అపురూపంగా పెంచుకుంది. అంతా మట్టయిపోయింది, మంట కలిసిపోయింది. అమ్మా, మన దేశాన్ని పాడు చేసే నాశక వస్తువులలో తాగుడు, ఆడంబరాలు ముఖ్యమైనవి అనే కొడుకేనా? తన తిట్లు అరణ్యరోదన లాంటివి. అతనికి వినిపించనే లేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. గోపక్క, ఓ గోపక్క అంటూ పిలిచిన పిలుపుకి యువతలికొచ్చింది. ఊరుకో మా తండ్రే అంటూ వాడిని ఒడిలో వేసుకుని తిప్పుతోంది కాంతమ్మ. నువ్వా కాంతమ్మ? కళ్ళు తుడుచుకుంది. నేనే అక్క, ఓ గ్లాసుడు పాలున్నాయేమో అని వచ్చాను. బాలాజీ గొంతు గురగురలాడుతుంది. చంటాడు గొక్కపట్టాడు. జో అంటూ తిప్పింది. ఆయనతో పాటు నా కళ్ళు మూస్తే బాగుండేది. ఆ భగవంతుడు నాకు ఈ అవస్థలు పెట్టాడు అని మనవణ్ణి తీసుకుని గూట్లో పెట్టిన పాల సీసా తీసుకుందామే. బంగారం లాంటి కుర్రాడు ఇలా అయిపోయాడు. పాలున్నాయేటమ్మా అక్క? ఆ చల్లాయమ్మ వెళ్ళి అక్కడ కూర్చుంది.
చిన్న పని పెద్ద పని చేయలేక చస్తున్నాననుకో అన్నది మూలుగుతూ. ఆ జాలి అలమరాలో ఉన్నాయి, తీసుకోవే అన్నది కూర్చుని. పాలు తీసుకుని కాంతమ్మ వెళ్ళిపోయింది. పాలు తాగుతూనే నాని నిద్రపోయాడు. బాగా ఏడ్చాడేమో, ఇంకా ఎక్కిళ్ళొస్తున్నాయి. జాలిగా ఆర్తిగా నాని తలా పొట్టా నిమిరింది. టపటపా కన్నీళ్లు రాలాయి ఆమె కళ్ళ నుండి. ఏం పాపం చేశాడని ఈ పసివాడికి అమ్మఒడి కరువు చేశావు భగవంతుడా అనుకుంది. రాత్రైంది. తలుపు వేసుకోవాలన్న ధ్యాస కూడా పోయింది. అప్పుడే నర్సింగ్ హోమ్ ఆసుపత్రి చంద్రశేఖరం గారికి లీజుకిచ్చింది. ఆయన కొనడానికి ఒక్కసారి డబ్బు లేదన్నాడు. 5 సంవత్సరాల తర్వాత కొంటానన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న టీ పార్టీ, సంతాప సభ లాంటిది ఏర్పాటు చేశారు. సారీ టు హియర్ సడన్ డిమైస్ ఆఫ్ యువర్ మదర్. శారద గారి మరణ వార్త విని నమ్మలేకపోయాను. చైతన్య స్రవంతిలా ఉండే ఆవిడకు మరణం ఏమిటి అని ఒకరు. పోయింది మీ మమ్మీ కాదు బిందు, సంఘం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది, ధ్రువతార రాలిపోయింది అని మరొకరు మాట్లాడుతుంటే అక్కడ ఒక క్షణం ఉండలేకపోయింది. సారీ అంకుల్, తలనొప్పిగా ఉంది అని వచ్చేసింది. ఇంట్లో మాత్రం ఏముంది? నిశ్శబ్దం. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. శ్మశాన వాటికలా ఉంది. బూట్ల టకటకలు, చీరల రెపరెపలు, మూలుగులు, ఆయాసాలు, కేరింతలు ఏమీ వినిపించటం లేదు. నిర్విరామంగా మోగే టెలిఫోన్ మోగబోయినట్టుంది. ఫోన్ దగ్గర కుర్చీలో దిండ్లే ఉన్నాయి. సన్నగా నాజూకుగా చిన్నగా ఉన్న శారద లేదక్కడ. ప్రాణం పోయే పసిపాప ఏడ్చినట్టు ఎప్పుడో మోగుతుంది. అప్పుడు ఎత్తినా సానుభూతి వచనాలే. ఏం జబ్బు? ఆత్మహత్యని అనుకుంటున్నారు. వీళ్ళకెందుకో ఈ కుతూహలం. పేపర్ వాళ్ళు అబద్ధం ఎందుకు రాస్తారు అని పెట్టేసింది. ఇంట్లో ఉండాలన్నా భయం, బయటికి వెళ్ళాలన్నా భయం. ఫోన్ ఎత్తటం మానేసింది. సుబ్బమ్మో చెల్లాయమ్మో ఎత్తుతున్నారు. ఒకసారి ఇంటి నిండా జనం వచ్చి అల్లరిగా హడావిడిగా నవ్వులతో కేరింతలతో గడిచిపోవాలని ఉంది. నా మరణానికి నేనే కారణం. ఈ మనక్షోభ భరించలేకుండా ఉన్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. తల్లి ఆఖరిసారిగా రాసిన ఉత్తరం అది. తల్లికి ఏం మనక్షోభ ఉంది? నగరంలో ఎవ్వరికీ లేని పేరు ప్రతిష్టలున్నాయి. తల్లిపోయాకే ఆస్తి వివరాలు తెలిసాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. తండ్రి కోసం చిరాకులా? అదేం కాదు. అలాంటి ఆవేదన తల్లి ముఖంలో ఏనాడు చూడలేదు. నవ్వుతూ నవ్విస్తూ నవ్వులకు నిర్వచనం అన్నట్లు ఉండేది. హిమా, కొత్త చీరలు వచ్చాయట కళామందిర్లో, చూసిరా. హిమా, రామకృష్ణలో మంచి సినిమా ఆఖరి రోజట, వెళ్దామా? హిమా, నాకు ఈరోజు చాలా పని ఉందిరా తల్లి. ఒంటరిగా ఎందుకు? రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం ఉందట, నీ స్నేహితురాలతో వెళ్ళు. ఇలా ఆదేశాలు ఇచ్చే తల్లి ఇక లేదు. మమ్మీ, ఈతరాని వాడిని నడి సముద్రంలో విడిచిపెట్టినట్టు నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలేసావేం? ఆమె హృదయం ఆక్రోశించింది. అమ్మ చల్లని నీడలో ఏ కష్టం సమస్య తెలియకుండా పెరిగింది. అప్పుడప్పుడు స్నేహితురాళ్ళు పరిహాసం చేసేవారు. ఏయ్ బిందు, అందరూ హేమమాలిని అమ్మమాలిని అంటారు, నిన్ను అమ్మ బిందు అంటాం అని ఉడికించేవారు. ఓసారి ఉడుక్కుని తల్లి అనుమతి లేకుండా క్లాస్మేట్తో గార్డెన్కి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలైంది. సర్వం పోగొట్టుకున్నట్టు కూర్చున్న తల్లిని హడావిడిగా అందరిళ్లకు పరిగెత్తే నౌకర్లను చూసి తెల్లబోయింది. తల్లి తిడుతుందనుకుంది. ఎన్నో యుగాలకు చూసినట్టు కూతుర్ని దగ్గరగా తీసుకుని, నువ్వు క్షేమంగా వచ్చావా హిమా అన్నప్పుడు ఆ తల్లి కళ్ళలోని భావనకు విచలితురాలైపోయింది. మమ్మీ, నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి పోను, సారీ వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మకు చెప్పకుండా అద్భుతాలు చేయాలనుకోవటం అదే ఆఖరు. కానీ తను ఏం తప్పు చేసిందని తనను ఒంటరిగా వదిలిపోయింది? ఆ మాట అనుకోబోయి పైకే అనేసింది. మీ అమ్మ మూర్ఖత్వం వల్ల దూరం అయ్యాం. నువ్వు ఒంటరిదాను కావు తల్లి, మేమంతా లేము. బిందు తల ఎత్తి ఆశ్చర్యంగా చూసింది. ఒక ముత్తైదువు 40 ఏళ్లలోపే అయ్యుంటుంది. మరో పురుషుడు నిల్చున్నారు. వాళ్ళ వెనకాల 12 ఏళ్ల అమ్మాయి నిల్చుంది. అతని ముఖంలో తల్లి పోలికలు కనిపించాయి. ఆవిడ ముక్కు పుడక, ముచ్చట ముడి వయసు కన్నా పెద్దదానిలా కనిపిస్తుంది. అతను పంచెకొస చేబులో దూర్చాడు. మమ్మల్ని గుర్తుపట్టలేదా? నా ముఖం
గుర్తుపడుతుందని ఎట్లా అనుకున్నావే శకుంతల? వాళ్ళనెన్నడైనా చూశారా? చెల్లాయమ్మ వచ్చింది. చెల్లాయమ్మను చూడగానే బిందు తేలికగా నెట్టొచ్చింది. బిందు, ఈయన మీ మేనమామ శంకర్రావు, ఆయన భార్య శకుంతల. నన్ను మర్చిపోయావు పెద్దమ్మా. నా పేరు మీనాక్షి, అందరూ మీనా అంటారు. నువ్వు హిమబిందు వదినవు అవునా? ఆ అమ్మాయి నవ్వింది. ఆ తీరు చూస్తే వయసుతో పాటు మనసు వికసించలేదనిపించింది మీనాక్షికి. బిందు చిరునవ్వుతో వారికి నమస్కరించింది. రామీనా మీనాక్షిని దగ్గరగా కూర్చుండబెట్టుకుంది. శారద మరణం గురించి ఆరా తీయబోయారు వాళ్ళు మరోసారి. క్షమించండి, ఆ విషయాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను, మళ్ళీ గుర్తు చేయకండి. సుబ్బమ్మ, అమ్మ పేరు మీదుగా కుష్ఠరోగుల పునరావాస కేంద్రంలో దుప్పటలు, చీరలు, ధోవతులు పంచమన్నాను. పంచావా? పంచానమ్మా అన్నది వంటావిడ. ఆవిడకు కళ్ళ నీరూరుతుంది. శారద సుబ్బమ్మను పలకరించే తీరు, ఆప్యాయత చూస్తే తల్లో అత్తో అనుకునేవారు. అత్తయ్య మామయ్య వచ్చారు, కాఫీ పట్రా అన్నది. వదిన, నన్ను మర్చిపోయావు అన్నది నవ్వుతూ మీనా. లేదమ్మా, నువ్వెళ్ళి పెద్దమ్మతో పాలిప్పించుకుని తాగు. నా తల్లే, అచ్చు శారదమ్మ పోలికే. శకుంతల మెటికలు విరిచింది. శారదమ్మ గుణగణాలు నువ్వు ఎప్పుడు చూశావని చెల్లాయమ్మ వెటకారంగా అంది. శంకర్రావు కాస్త ఇబ్బందిగా బిడియంగా కూర్చున్నాడు. కానీ శకుంతల 2 నిమిషం ఊరుకోవటం లేదు. ఆయన ఉత్తరదేశ యాత్రలు చేయడానికి వెళ్ళాడట. అందుకని శారదమ్మ మరణ వార్త ఆలస్యంగా తెలిసిందిట. తను చేసే ఉద్యోగం చిన్నదట. తనకి 4 పిల్లలట. తనకు సొంత ఆస్తి లేదట. అమ్మా బిందు, మీ అమ్మను చూడాలని ఉన్నా నాన్న చండశాసనుడు, అందుకే నీళ్లు మింగాడు శంకర్రావు. ఆ చనిపోయిన ఆయన్ను ఎందుకు ఆడిపోసుకుంటావురా? ఆయన పోయాక రాలేకపోయావా అన్నది చెల్లాయమ్మ కాఫీలు ఇస్తూ. వాళ్ళ సూట్ కేసు చూస్తే ఉండటానికే వచ్చారని అర్థమైపోయింది. వాళ్ళ సామాన్లు గెస్ట్ రూమ్లో పెట్టించింది. ఆ సాయంత్రం వరకు ఏదో సందడిగా ఉన్నట్లు అనిపించింది. వాళ్ళ ప్రశ్నల హోరు భరించటం కష్టం అనిపించింది. ఎంతసేపటికి ఇద్దరూ ఆస్తి వివరాలు ఆరా తీస్తారే తప్ప మరో సంగతి ఎత్తరు. ఏమిటే అమ్మాయిని విసిగించేస్తున్నావు? తల్లిపోయినా మేనమామ ఉండాలన్నారు, నేను చూసుకుంటాను అన్నాడు శంకర్రావు. ఆ మాటలు చికాకుగా అనిపించాయి. ఆ రాత్రి మీనాక్షి మారం చేసి బిందు దగ్గర పడుకుంది. ఆ పిల్ల అమాయకంగా తామొచ్చిన పని చెప్పేసింది. వదినా, మీ అమ్మ నర్సింగ్ హోమ్ మా సురేష్ అన్నకేనట కదా? అతనేం చదువుతున్నాడు? ఈ ఏడే ఎంబీబీఎస్లో చేరాడు. వదినా వదినా, అత్తయ్య నగలు నాకేనట, ఇవ్వవు? మారం చేసింది. బిందుకు మతిపోయింది. వాళ్ళ అవసరాల కోసం తప్పితే తనను ఆదుకుందామని రాలేదన్నమాట. మర్నాడు ఉదయం లేచి కిందికి వచ్చేసరికి శకుంతలమ్మ సుబ్బాయమ్మను కబుర్లలోకి దింపింది. నాకేం తెలీదమ్మా. అమ్మ నర్సింగ్ హోమ్ నుండి చాలా చికాకుగా 10 లంకణాలు చేసినట్టు ముఖం పెట్టుకుని అర్ధరాత్రి వచ్చారు. నిద్ర తన్నుకు వస్తుంది. శని నా నెత్తిన ఉంది. పాలు బోర్నవిటా కావాలా అన్నాను. వద్దన్నారు. తలుపులేసి పడుకున్నాను. ఎంత ఆలస్యంగా నిద్రపోయినా టీ కావాలి. నేను ముఖం కడుక్కుని టీ తీసుకుపోయాను. అంతే. అమ్మ మార్ఫియా ఇంజెక్షన్లు తీసుకుని పడుకుంది. 1 2 సుబ్బమ్మ పవిట నోటికి అడ్డం పెట్టుకుంది. అమ్మను కుదిపాను. హిమతల్లి కూడా లేదు. నర్సింగ్ హోమ్కు ఫోన్ చేశాను. హిమతల్లి దగ్గరకు కారు పంపారు. ఆ భర్త వచ్చాడా ఏమిటి? ఆ రాత్రి అమ్మగారు పురుడు పోసిన పేషెంట్ చనిపోయిందిటమ్మా. అమ్మగారి అజాగ్రత్త వల్ల చనిపోయిందంటున్నారు. ఇది 3వ కేసు అంటున్నారు. పాపం పుణ్యం ఆ భగవంతుడికి తెలుసు. హిమబిందు దగ్గింది. లేచావా? రామ్మా. శకుంతల ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. కూడుకుంటున్న మనశ్శాంతి వికలమైంది సుబ్బమ్మ మాటలు విని. తల్లి ఎంత సున్నిత హృదయురాలు. తన గురించి ఆలోచించలేదా? ఆమెకు కన్నీరు ఆగటం లేదు. కాసేపు తోటలో తిరిగొచ్చింది. మాకెవరున్నారని? పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడే పడి ఉంటాం. రక్త సంబంధం తప్పుతుందా? శకుంతలమ్మ అంటుంది. చెల్లాయమ్మ ఓడిపోయిన వీరుడిలా ముఖం పెట్టింది. అమ్మకు లేని రక్త సంబంధీకులు నాకు ఎవరూ లేరు. నాకిలా ఉండటం అలవాటే. మీరు పిల్లల చదువులు పాడు చేసుకోవద్దత్తయ్యా అన్నది. ఎంత మృదువుగా చెప్పబోయినా కఠినంగా వచ్చాయి మాటలు.
అదేమిటమ్మా, సురేష్ పెద్దవాడయ్యి అత్త పేరు నిలుపుతాడని, ఈ నర్సింగ్ హోమ్ అమ్మే ప్రసక్తి వద్దని చెప్దామని అనుకుంటేను, శంకర్రావు అన్నాడు. వాడు పాస్ అవుతే అలాగే చూద్దాం, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు ధ్వనించాయి ఆమె మాటలు. మరో 2 రోజులున్న ఆస్తి వివరాలు రాబట్టలేకపోయారు. విసిగి ప్రయాణం అయ్యాక మీనాను పిలిచి తనకి బిగువైన గాజులు, ఓ గొలుసు, చిన్న పెట్టె నిండా ఉంచిన కంచిపట్టు లంగాలు ఇచ్చింది. వాళ్లను సాగనంపింది. వడగళ్లవాన వెలిసినట్టుంది. మీ నాన్న అమెరికా వెళ్ళి తిరిగి రాక నీతో అవస్థలు పడుతుంటే చూడలేక, తోబుట్టూరా ఒక్కసారి వెళ్ళి పలకరించు అంటే ఆనాడు కులం మతం అడ్డొచ్చాయి. చల్లాయమ్మ మెటికలు విరిచింది. ఆ రోజంతా అశాంతిగా గడిపి సాయంత్రం చల్లాయమ్మను తీసుకుని సినిమాకి వెళ్ళింది. 2 రోజులు గడిచాయి. కాలేజీకి రమ్మని స్నేహితులు గొడవ ప్రారంభించారు. తనకి వెళ్ళాలని లేదు. పుస్తకాలు దులుపుతుంది. మే ఐ కమిన్? తలుపుపై టకటకా శబ్దం వినిపించింది. ఎస్, రండి. పుస్తకాలు అక్కడ పెట్టి అంది. ఓ 30 ఏళ్ల పురుషుడు, 60 ఏళ్ల స్త్రీ వచ్చారు. స్త్రీ పట్టుచీర కట్టుకుని గంభీరంగా ఉంది. తెల్లని శాలువా కప్పుకుంది. కుర్చీలు చూపింది. వాళ్ళు కూర్చున్నారు. ఆ వృద్ధురాలు వచ్చి బిందు నుదురు చుమ్మించింది. నేను ప్రసాద్ తల్లినమ్మా. బిందు ఉలిక్కిపడింది. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా తండ్రి ప్రసక్తి తెచ్చి తోటి విద్యార్థులు ఏదో అంటే మనసు చిన్నబుచ్చుకుంది. అది తల్లికి చెప్పలేక సతమతమైంది. తను చెప్పక పూర్వమే ఆమె గ్రహించింది. రాత్రి పడుకోబోయే ముందు దగ్గరగా వచ్చింది. హిమా, ఈ సమాజంలో మనము ఒక భాగం కాబట్టి మంచి చెడ్డలు, కష్టసుఖాలు పట్టి ఉంటాయి వారికి. మీ నాన్న గురించి, నా గురించి ఎవరో వికృతంగా చెప్పక పూర్వమే నేను చెప్తాను అంది. తను కుతూహలంగా వింది. అందరూ అనుకునే తప్పేం చేయలేదమ్మా. ప్రసాద్ అందంగా, ఆరోగ్యంగా, అన్నిటికంటే చిరునవ్వులు చిందించే గంభీరమైన అతని స్వభావం చూసి ప్రేమించాను. కొన్నాళ్ల తర్వాత మతాలు వేరని తెలిసింది. అప్పుడు ఆయన దానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. మీ తాతయ్య మాత్రం నా ముఖం చూస్తే పాపమని తరిమి కొట్టారు. ప్రసాద్ తోడిదే లోకమనుకుని వచ్చేశాను. ఆయనతో గడిపిన జీవితంలో ఒక్క అపశృతి లేదు. మధుర స్మృతులుగానే మిగిల్చి నువ్వు కడుపులో ఉండగానే పై చదువులకని లండన్ వెళ్ళాడు. నీ ఫోటోలు పంపాను. ఆనందంగా ఉత్తరాలు రాశారు. నీ పనులతో, చదువు, ఆర్థిక ఇబ్బందులతో ఆయన రాక కోసం దినమొక యుగంగా ఎదురు చూశాను. క్రమంగా ఉత్తరాలు తగ్గాయి. పనుల ఒత్తిడి అనుకున్నాను. నా నిరీక్షణ నిష్ఫలం చేస్తూ నా స్నేహితురాలు ఉత్తరం రాసింది. ప్రసాద్ ఒక ఆంగ్ల వనితను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడట. తిడుతూ ఉత్తరం రాయాలనుకున్నాను. కానీ బలవంతంగా ప్రేమను పొందగలమా? ప్రసాద్ ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు. నాలో నేనే కుమిలిపోయాను. ఓదార్చేవారు లేరు. ఆర్థికంగా ఆదుకునే ఆత్మీయులు లేరు. అంతా అంధకార బందిరమే. ఆ అంధకారంలో చిరుదీపంలో నా జీవితానికి నువ్వు కనిపించావు హిమా. నీ నవ్వులతో, నీ ఆటపాటలతో నన్ను నేను మర్చిపోయాను. నీకోసం బ్రతికాను తల్లి, నీకోసం. బిందును దగ్గరికి తీసుకుంది. ఆ పరిస్థితిలో మాటలు కరువైనట్టు తల్లి కూతుళ్ళు ఒకరిని ఒకరు ఓదారుస్తూ ఏడ్చారు. ప్రసాద్ తన తండ్రి, తను చూడని తండ్రి. నాకు తెలిసి చాలా విచారించానమ్మా. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అన్నదామె. కళ్ళు ఒత్తుకుంది. ఇతను మీ ఆఖరు బాబాయి కుమార్. నమస్తే అంది అతడిని చూస్తూ. ఆ రూపులో తండ్రిని ఊహించుకుంది. ఓ డియర్, సారీ అన్నాడు. వాళ్లకు కాఫీలు, టిఫిన్లు తెప్పించి పెట్టింది. ఇల్లంతా తిరిగి చూశారు. మీ అమ్మ చాలా పట్టుదలగల మనిషమ్మా. 1-2 సార్లు వచ్చాం. భర్త లేనప్పుడు వారి వైపు బంధువులు లేరు అంది ఖచ్చితంగా ఆమె. అన్నది. మంచిది కాబట్టి వదినమ్మ మాత్రం అన్నారు. మరొకరైతే అవమానం చేసి అవతలికి పంపేవారు కుమార్ అన్నాడు. ఆమెకు తండ్రి పట్ల ఏమాత్రం గౌరవం లేదు. వికసిస్తున్న ఆమె హృదయంలో తండ్రి అంటే ఓ విధమైన నిరసన బయలుదేరింది. తండ్రి ప్రసక్తి ఎవరు తెచ్చినా మౌనం వహిస్తుందామె. నాకు తెలుసమ్మా నీ హృదయం. తల్లి ఎలాగూ లేదు, తండ్రైనా చేరువైతే. ఆమె ఆ మాటలను మధ్యలోనే తుంచేసింది. నాకు అలాంటి కోరికలు లేవులేండి. తండ్రి లేని కొరత ఎప్పుడూ చూపలేదు మా అమ్మ. అమ్మ ఉన్నప్పటి సంగతి. ఆమె లేకపోయినా ఆమె ఆశలు కలబోసి ఆశయాలతో పెంచింది నన్ను. వాటిని వమ్ము చేయటం నాకిష్టం లేదు అన్నది ఆ ప్రసంగం ఆపమన్నట్టు.
వాళ్ళు 2 రోజులున్నా తామాశించిన విషయం ఒక్కటీ రాబట్టలేకపోయారు బిందుతో. నిరాశ చెంది ఆమె స్పష్టంగా అడిగేసింది, ఏమ్మా, మీ అమ్మ డబ్బు దశకం ఏమైనా మిగిల్చిందా? చికాకుగా చూసింది. ఆహా, అది కాదనుకో, ప్రసాద్కి రాస్తాను, ఎవడి కోసం పంపుతాడు అన్నదామె. మా అమ్మ స్థితి కల్పించలేదులేండి అంది విసుగ్గా. మరో రోజు ఉన్నారు. వాళ్ళ ధోరణి చూస్తే ఇంట్లో వస్తువుల్ని మనుషుల్ని కబలించేలా ఉంది. అత్తయ్య, ఈ జ్ఞాపకాల నుండి పారిపోదామని ఉంది, కంకిపాడు వెళ్దామా అన్నది చల్లాయమ్మతో. తను వెళతానంటే వాళ్ళు వెళ్ళిపోతారేమోననే ఆశతో. వెళ్ళిరామ్మా, నేను కుమార్ ఇల్లు చూసుకుంటాం. రక్షక రక్షక. ఆమె భుజాలు నుదురు ముట్టుకుంది. బిందు తెల్లబోయింది. తను అనుకున్నదేమిటి, జరిగేదేమిటి అని. చెల్లాయమ్మ కలుగు చేసుకుంది. పర్వాలేదు, మీకు కొత్త ఎందుకు, సుబ్బమ్మ ఉంది అన్నది. బిందు ప్రశంసాపూర్వకంగా చూసింది. ఆవిడ ముఖం మార్చుకుంది. అయినా ఆఖరు ప్రయత్నంగా తనొచ్చిన పని చెప్పింది. కుమార్ ఆఖరివాడమ్మా. ప్రసాద్ దారి ప్రసాద్ చూసుకున్నాడు. మిగిలిన వాళ్ళు పట్టనట్టు ఉంటారు. బీకాం వాడికి ఉద్యోగం ఏం దొరుకుతుంది? 10,000 పెట్టుబడి ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటాడో అంది. బావుందమ్మా సంబడం. పిల్ల సుఖపడిపోతుందనా ఈ బాధ? తల్లి చితి ఆరక మునిపే ఈ అడగడాలేమిటో నాకర్థం కాలేదు అన్నది చల్లాయమ్మ నిరసనగా. కోపంగా చూసింది ప్రసాద్ తల్లి. బిందు లేచి ఓ 5,000కు చెక్కు రాసిచ్చింది. బామ్మగారు, మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదు. బాబాయిలో ఆ నాన్నను చూశాను. ఈ డబ్బుతో వ్యాపారం చేసుకోండి అని చెక్కు చేతిలో పెట్టింది. ఆమె ఆనందంగా ఆశీర్వదించి వెళ్ళిపోయింది కొడుకుతో. బావుందే అమ్మా, ఇలా దానాలు చేస్తుంటే ఓ రోజు చిప్ప పట్టుకుని పోవాలి అంది కోపంగా. బిందు మౌనంగా ఉండిపోయింది. ఆమె నాయనమ్మకు డబ్బిచ్చిన సంగతి ఎలా బయటకు పోయిందో కానీ క్యూ ప్రారంభమైంది. మేనత్తను అనుకుంటూ వచ్చిందొక ఆవిడ. ఆవిడ కొడుకు అమెరికా వెళతాడట. టికెట్కు డబ్బు అప్పుగా కావాలి. తల్లి పింతల్లి కూతురు, పెద్దల్లి కొడుకట. తల్లిని వెలివేసినట్టున్న వితర్క పరిస్థితుల్లో తామొచ్చి పలకరించారట. వాళ్ళకేదో చేయాలట. బిందుకు మతిపోసాగింది. బంధువులు రాబంధువులైతేనే కష్టం అన్న తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. వీళ్లకు దూరంగా కొన్నాళ్లు వెళదాం పదవే బిందు. నా ముఖం, అందరికీ డబ్బులు అవసరమే అన్నది చల్లాయమ్మ. బిందుకు ఆమె ప్రతిపాదన సమంజసమే అనిపించింది. లాయర్ విశ్వనాథ్ను పిలిచి విషయాలు చెప్పింది. అతను నిశ్చింతగా వెళ్ళిరమ్మని చెప్పాడు.